అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ వ్యవస్థలో ఉన్నాము, ఎలాంటి వ్యవస్థలో ఉన్నాము అనే విషయాల గురించి తెలుసుకుందాము. మనము పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నాము, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాము. పెట్టుబడిదారి వ్యవస్థ జాతీయ వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేస్తుంది? జాతీయ వ్యవస్థను మొత్తము తినేస్తూ ఉంది, సంపూర్ణంగా పెట్టుబడి వ్యవస్థగా మారుతున్నది. పెట్టుబడి వ్యవస్థ అంటే ఏంటి? పెట్టుబడి వ్యవస్థ అనేది ఒక నీచమైన వ్యవస్థ, నికృష్టమైన వ్యవస్థ, మానవత్వం లేని వ్యవస్థ, శ్రమదోపిడీ వ్యవస్థ, చాలా నీచమైన వ్యవస్థ. మనం ఇలాంటి నీచమైన వ్యవస్థలో ఉండి మంచిని ఆశించడం అనేది మన మూర్ఖత్వానికి ప్రతిరూపం. మనము నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థలో ఉండి మంచిని ఆశించడం అనేది మన మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నట్టు. మనం ఎవరైనా ఇప్పుడు ఈ వ్యవస్థ నుండి మంచిని కోరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట అది. పెట్టుబడిదారి వ్యవస్థలో మానవత్వం అనేది ఉండదు, నీతి అనేది ఉండదు, నిజాయితీ అనేది ఉండదు. దుష్టశక్తులు ప్రోత్సహించబడతాయి. నీచులు, నికృష్టులు, అధములు, లోబులు పొగడబడతారు. మరి మనకు మంచి జరగాలంటే మరి ఎట్లా? మరి ఇప్పుడు ఉన్నది పెట్టుబడిదారి వ్యవస్థ చాలా నీచమైన వ్యవస్థ. నీచమైన వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మంచిని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. మరి మంచి ఎలా జరుగుతుంది? మరి మనకు మంచి వ్యవస్థ రావాలి కదా. ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ, కమ్యూనిస్ట్ వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ, ఇవన్నీ పెట్టుబడిదారి వ్యవస్థ ముందు కమ్యూనిస్ట్ వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. కమ్యూనిస్ట్ వ్యవస్థ అయితే దాన్ని పాపం చాలామంది ఆయుధాలను చేతపట్టుకొని పాపం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. అది ఒక ఆటవిక రాజ్యం. అప్పుడు ఆయుధాలు, పోరాటాలు ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటివి ఏమీ పనిచేయవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు. వాళ్ళ ప్రాణాలు ఎలాగో హారతి కర్పూరంలో కరిగిపోతాయి. కాబట్టి మరి ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థను తట్టుకొని నిలబడే వ్యవస్థ మనకు ఒకటి కావాలి. అదే ఆక్సిజన్ వ్యవస్థ, ఓటుయిజం. ఆక్సిజన్ వ్యవస్థలో ఏముంటుంది? 5 M's ఉంటాయి. మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్. ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఎందుకు రాజ్యమేలుతుంది? పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఎందుకు ఉన్నది అంటే ఒక లోపభూయిష్టమైన భావజాలం. ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాలి అని ఎవరు చెప్పారు? అసలు అప్పు తెచ్చుకోవడం ఏంటి, అప్పు అవసరమే ఉన్నది అనేది ఈ తర్కంలకు పోయినప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థని పెట్టుబడిదారుడే అప్పులు ఇవ్వాలని, అప్పులు తీసుకోవాలని, అప్పు ఇచ్చి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక మనిషిని నువ్వు ఆక్రమించుకోవాలి, అతన్ని కించపరచాలి, అతన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే నువ్వేం చేయాలి? అతనికి అప్పు ఇవ్వాలి. అతన్ని నువ్వు ఎలా ప్రోత్సహించాలి? నీకు చాలా తెలివి ఉన్నది, అసలు నువ్వు ఏదన్నా చేస్తే అద్భుతమైన విజయాలు సాధించగలవు, నువ్వు కేవలం డబ్బు లేక వెనుకబడిపోతున్నావు అని చెప్పేసి మనం అతనికి అప్పు ఇవ్వాలి. అప్పించిన తర్వాత అతడు ఏం చేస్తాడు? ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడలేక అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఒక మనిషిని మనం వశపరుచుకోవాలి, అతన్ని నిస్సహాయతకు గురి చేయాలి అంటే అతన్ని మనం మొదట ప్రోత్సహించాలి. అరే, మీరు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, మీ దగ్గర కేవలం పెట్టుబడి లేక మాత్రమే మీరు వెనుకబడిపోయారు, లేకపోతే మీరు అద్భుతాలు సాధిస్తారని మనం ప్రోత్సహించి, ఎవడు ప్రోత్సహిస్తాడు? వీడు ఆ పెట్టుబడిదారుడే ఇవన్నీ
అబద్ధాలు చెప్తాడు అన్నట్టు. చెప్పి తర్వాత అప్పిస్తాడు. అప్పించినాక వీడు నిజంగానే ఉబ్బి తబ్బిబ్బయి నేను నిజంగా తెలివిగలవాన్నేమో, నా దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉందేమో అని అనుకొని అది దిగుతాడు. అందులోకి దిగినాక పెట్టుబడి పెడతాడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసినాక ఈ పోటీ ప్రపంచంతో తట్టుకోలేక నిలబడలేక కృషించి నశించిపోతాడు. ఆ విధంగా పెట్టుబడిదారుడు అనేది ఒక మనిషిని లోబర్చుకుంటాడు. అదేవిధంగా కూడా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేసినప్పుడు ఈ పెట్టుబడిదారుడు అన్ని దేశాలను కూడా ఇదే విధంగా ప్రోత్సహించారు. మీ దగ్గర అద్భుతమైన వనరులు ఉన్నాయి, మీలో మానవ శక్తులు అద్భుతంగా ఉన్నాయని ప్రోత్సహించి అప్పులు ఇచ్చి వాళ్ళను కుదేలు చేసి లోబర్చుకొని వీళ్ళ బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇది ఎవడు చేస్తున్నాడు? పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న అమెరికా అనేది ఈ విధంగా అన్ని దేశాలను కూడా ఇదే విధంగా బానిసలుగా మార్చుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఎలా ఉంటుందో? పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే నీకు మైండ్లో లేని దాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు అప్పు తెచ్చుకోవాలనుకోవు, కానీ వాడు ఏం చేస్తాడంటే నీ దగ్గర మంచి ప్రతిభ ఉన్నది, ఆ ప్రతిభ అంతా వృధా అవుతున్నది, నువ్వు ఎన్నో అద్భుతాలు చేయగలవని నీతిమాలిన్య మాటలు చెప్పి వాడు నీకు అప్పిచ్చేసి నిన్ను వాని బానిసగా మార్చేసుకుంటాడు. ఇక వీడు ఆత్మాభిమానం ఉన్నోడైతేనేమో ఏదో విధంగా ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ఇక ఆత్మాభిమానం లేనోడు ఏం చేస్తాడంటే ఇక నీచునిగా మారి నికృష్ణునిగా మారి జీ హుజూర్ అనుకుంటా వాడు ఏది చెప్తే అది చేస్తాడు అన్నట్టుగా. ఇక వాడు చేసే నీతిమాలిన కార్యక్రమాలకు వీడు ఒక టూల్గా మారుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అధ్యయనం చేసినప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థను కలిగి ఉన్న అమెరికా దేశం అనేది ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చుకుంటా వాళ్ళను లోబర్చుకొని బానిసలుగా మార్చుకుంటున్నది. అసలు అప్పు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఆక్సిజన్ వ్యవస్థలో ఏముంటుందంటే అసలు అప్పుల ప్రస్తావనే ఉండదు. మైండ్ జాతీయం చేయబడుతుంది కాబట్టి ఆవిష్కరణలన్నీ జాతీయం చేయబడితే జాతికి అంకితం అయిపోతాయి. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ని తీసుకుంటే దాన్ని పాత ఇనుప సామాన్కి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి? 10,000 వస్తాయా? ఇనుము అదంతా అల్యూమినియము అదంతా నువ్వు తూకం వేస్తే ఎంత వస్తుంది? అలాంటిది నువ్వు 60-70 వేలకు అమ్ముడు పోతుంది. ఎందువల్ల? ఇప్పుడు మైండ్ అనేది వాడు ప్రైవేటు వాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మస్తు పెట్టుబడి పెట్టినా అని వాడు ఏం చేస్తున్నాడు, ఈ 10,000 తుక్కు ఇనుప తుక్కుకు అల్యూమినియం తుక్కుకు వాడు ఒక మోటార్ సైకిల్గా మార్చి ఏం చేస్తున్నాడు, 60-70 వేలకు అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చేస్తున్నది, ఒక 10,000 ముడి సరుకును 60-70 వేలకు అమ్ముతున్నది. ఇది దేనివల్ల సాధ్యమవుతున్నది? పెట్టుబడిదారు వ్యవస్థ ద్వారా సాధ్యమవుతున్నది. ఇప్పుడు ఆక్సిజన్ వ్యవస్థలో ఏముంటుంది? మైండ్ జాతీయం చేయబడి ఉంటుంది, మజిల్ జాతీయం చేయబడి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అన్నీ జాతీయం చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ 10-15 వేల ఈ ఇనుప సామాను అల్యూమినియం ఇనుప సామాన్ తోటి తయారయ్యే ఈ ప్లాస్టిక్ ఇదంతా తోటి తయారయ్యే ఒక మోటార్ సైకిల్ ఆక్సిజన్ వ్యవస్థలో ఒక 20 వేలకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వు అప్పు చేయవలసిన అవసరం ఉండదు అన్నట్టు. వీడు పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే వస్తువులన్నీ మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అత్యధిక డబ్బు పెట్టినామని వీడు 10,000 ముడి సరుకును 50,000కు 1,00,000కు 2 లక్షలకు అమ్ముకుంటా దానికి మళ్ళీ అప్పు కూడా మేమే ఇస్తామంటాడు. ఈ బ్యాంకులు అనేటి ఏంటి? బ్యాంకులలో డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? పెట్టుబడిదారుల డబ్బే బ్యాంకులలో చేరి వాడు ఏం చేస్తున్నాడు, మీరు ఈఎంఐ కట్టండి, ఈఎంఐ తీసుకొని ఈ సాధనాన్ని ఉపయోగించుకోండి అని నిన్ను అప్పుల ఊబిలోకి దింపుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలా? పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక మంచివాడిని అప్పిచ్చి వాడు జడదొబ్బి బానిసగా మార్చుకుంటాడు. ఈ ఆక్సిజన్ వ్యవస్థలో ఏముంటుంది? ఇవన్నీ జాతీయం చేయబడి ఉంటాయి. కాబట్టి ఎంత ముడి సరుకుతో తయారవుతున్నదో దానికి లేబర్ ఛార్జెస్ యాడ్ చేసి ఒక 10,000 ముడి సరుకుతోటి దానికి ఒక 10,000కు లేబర్ ఛార్జెస్ యాడ్ చేసి 20,000 ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ ఒక 20,000 వస్తుంది. అది ఆక్సిజన్ వ్యవస్థలో. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆక్సిజన్ వ్యవస్థలో ఏముంటుందంటే ఈ ఇన్కమ్ ట్యాక్సు, బొన్కమ్ ట్యాక్సు, ఈ సేల్స్ ట్యాక్సు, ఈ తొక్కల ట్యాక్సులు ఏముండవు. ఆక్సిజన్ వ్యవస్థలో అందరూ కూడా ఎంప్లాయీస్గా ఉంటారు, అందరూ ఉద్యోగస్తులుగానే ఉంటారు. ఈ ఇన్కమ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్సు, తొక్కల ట్యాక్స్ ఏముండదు. కాబట్టి
ఆక్సిజన్ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత డబ్బు అవసరమో అంత ప్రభుత్వమే ప్రింట్ చేసుకుంటుంది. ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాలి, ఆ దేశం నుండి అప్పు, ఈ దేశం నుండి అప్పు అనేది ఇదంతా ఒక రాజకీయ నాయకులు పెట్టుబడిదారు వ్యవస్థలో ఆడే నాటకాలు. ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎవడిక్కడ ట్యాక్సులు ఎగ్గొట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థలో మొత్తం ట్యాక్సులు ఎగ్గొట్టే నా కొడుకులు మొత్తం ట్యాక్స్ డిఫాల్టర్సే ఉంటారు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎవరిని చూసినా కూడా డబ్బులు సంపాదించేటోడు ఎవడు కూడా సరిగా ట్యాక్సులు కట్టడు. కేవలం ట్యాక్సులు ఎక్కడ వసూలు అవుతున్నాయి, ఈ వస్తువుల మీద ఎంఆర్పి చేసినప్పుడు ఇక అవి చచ్చుకుంటే ఎలాగూ సామాన్యుడు కడతాడు కాబట్టి అవి ఎలాగో రిటర్న్ వస్తాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా దానికి ఎన్నో లోటుపాట్లు అన్నీ క్లెయిమ్ చేసుకొని మిగిలింది చివరకు ఏదో మీది పొట్టులాగా ట్యాక్స్ కడతారు. ఇక ఈ ప్రైవేటు రంగంలో ఉన్న పెట్టుబడిదారిన వ్యవస్థన కొడుకులు అయితే ఎవ్వడు కూడా ట్యాక్సులు కట్టడు. ఎందుకంటే ఈ సీఏలు వీళ్ళు అంతా మంచిగా బ్యాలెన్స్ షీట్ తయారు చేసి మేము ఇంత సేవ చేసినాం, ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినామని అన్ని లింకులు పెట్టేసి ట్యాక్స్ మొత్తం ఎగ్గొట్టడానికే చూస్తాం. ఇంకా లోట్లో ఉన్నాం, అవసరమైతే మీరే మాకు సబ్సిడీలు ఇవ్వాలని ఇప్పుడు 16 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు ఇవన్నీ రుణాలు మాఫీ చేయించుకొని ఉల్టా ఎవరికి డబ్బు తీసుకుంటారు, ప్రజల డబ్బే తీసుకుంటారు. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్న రాజకీయ వ్యవస్థల వలన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ వ్యవస్థలో ఏమవుతుందంటే ఎంత ముడి సరుకుతోటి ఏ వస్తువు అయితే తయారవుతుందో దానికి ఎంత లేబర్ ఛార్జ్ అవుతుందో అది యాడ్ చేస్తే ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్లో ఉన్న 10 కోట్ల మంది, మార్కెట్లో ఉన్న 10 కోట్ల మంది, 20 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం వల్ల ఇంకా 5 కోట్ల మంది, 4.5 కోట్ల మంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఈ 20 కోట్ల మంది మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ వాళ్ళు, మొత్తం 30 కోట్ల మందికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గవర్నమెంటే ప్రింట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిము వసూలు చేసుడు ఏముండదు. ఇప్పుడు మినిమం అందరికీ నువ్వు ఒక 40,000 జీతమో, 30,000 జీతమో, 40,000 జీతమో అందించినావు అనుకో, దానికి తగ్గట్టుగా ఎంత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ముందే కట్ చేసుకొని జీతం ఇస్తుంది అన్నట్టు. ఆక్సిజన్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఎంప్లాయీస్కు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని జీతభత్యాలు చేరవేయడం జరుగుతున్నది. ఇక దానికి మళ్ళీ కథలబడి ఆ క్లెయిమ్ చేసి ఈ క్లెయిమ్ చేసి మళ్ళా మీది బూరు కట్టే విధంగా ట్యాక్స్ సిస్టమ్ ఉండదు. ఆటోమేటిక్గా వ్యవస్థనే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని జీతాలు ఇస్తుంది. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండదు, ఈ తొక్కల ఈడీలు బోడీలు ఏముండవు అన్నట్టు. బ్లాక్మెయిలింగ్ అనేది ఉండదు, అందరూ ఉద్యోగస్తులుగానే ఉంటారు. అసలు ఇక పెట్టుబడిదారి వ్యవస్థ అనేదే ఉండదు ఆక్సిజన్ వ్యవస్థలో. ఆక్సిజన్ వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థ అనే ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మైండ్, మజిల్ మేనేజ్మెంట్ అనేది జాతీయం చేస్తున్నాం కాబట్టి మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న 10 కోట్ల మంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న 10 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు. ఇంకా 4.5 కోట్లు మేనేజ్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఇక సర్వీస్ రంగంలో దరిదాపుగా 5 నుండి 10 కోట్ల వరకు, 5 కోట్ల వరకు అయితే ఈజీగా ఉంటారు. ఇప్పుడు సర్వీస్ రంగం అంటే ఇప్పుడు మామూలుగా హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, ఇవన్నీ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరికీ ఎట్లా ట్యాక్స్ క్లెయిమ్ చేయాలనేది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ డిఫాల్టర్ అనేది, ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు అనేది ఆక్సిజన్ వ్యవస్థలో ఉండదు. పెట్టుబడిదారి వ్యవస్థలో ఏం జరుగుతుందంటే మొత్తం అందరూ ట్యాక్స్ ఎగవేతదారులే. ఒక ప్రభుత్వ జాతీయ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు ట్యాక్స్ ఎగ్గొట్టలేరు. వాళ్ళు కూడా ఎన్నో క్లెయిమ్స్ చేసుకొని ఏదో ఉల్లిగడ్డ పొట్టులాగా ట్యాక్స్ కడతారు. కాబట్టి ఇదంతా లోపం ఎక్కడున్నది? పెట్టుబడి మిశ్రమ ఆర్థిక విధానంలోనే, అందులో పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహించడంలోనే ఇవన్నీ లోపాలు దాగి ఉన్నాయి. తీవ్రమైన శ్రమ దోపిడీ, తీవ్రమైన అమానవీయ సంఘటనలు, తీవ్రమైన హత్యలు, తీవ్రమైన వ్యభిచారము, తీవ్రమైన అవినీతి, తీవ్రమైన అల్లకల్లోలం,
ఇవన్నీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఇది వ్యవస్థ నీచమైన వ్యవస్థలో ఉన్నాం మనం అని చెప్పరు. మనం పోరాటం చేయాలి, మనం ధర్నాలు చేయాలి, మనం అది చెయ్యాలి, మనం ఇది చెయ్యాలి అని చెప్పుకుంటా ప్రజలను మభ్యపెట్టుకుంటా ప్రజలను అవలగాన్లను చేస్తారన్నట్టు. ప్రజలను అవలగాన్లను చేయడంలో ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఈ ప్రసంగాలు చేసే మైకు వీరులు ప్రోత్సహిస్తున్నారు. అయినా ఈ మైకు వీరుల మాట కూడా ఎంతమంది పట్టించుకుంటారు అని ఆలోచన చేసినప్పుడు ఈ మేధావి వర్గం ఉంటుంది కదా, ఇప్పుడు అంతో ఇంతో చదివచ్చిన వాళ్ళు, పేపర్ చదివేటోళ్ళు ఏమనుకుంటారు అంటే, అయ్యో ఇదే వీళ్ళు చెప్పేది నిజమే ఉండొచ్చు అని ఏం చేస్తారు, వీళ్ళు ఒకరిని మార్చి ఇంకొకరిని అధికారంలోకి తీసుకొస్తారు. వ్యవస్థ గురించి చెప్పరు, ఇది లోపభూయిష్టమైన వ్యవస్థ అని చెప్పరు, ఈ వ్యవస్థకు మనం కొత్త వ్యవస్థలోకి వెళ్ళాలని చెప్పరు. ఈ వ్యవస్థని ఇట్లనే ఉంచి ఒకరిని దించి ఇంకొకరిని మారుస్తారు. ఇప్పుడు వ్యవస్థ మారింది, ఒకడు పోయి ఇంకొకడు వస్తే మారుతుందా? వ్యవస్థ మారాలి. ఇప్పుడు ఉన్న ఏంటి, పెట్టుబడిదారి వ్యవస్థ, ఇప్పుడు కమ్యూనిస్ట్ వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థ తప్ప ఈ కమ్యూనిస్ట్ వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకని? ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ముందు ఏ వ్యవస్థలు కూడా నిలబడవు. ఇప్పుడు కొత్తగా మనం ఆక్సిజన్ వ్యవస్థను తీసుకొస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ వ్యవస్థలో అసలు పెట్టుబడిదారి వ్యవస్థనే ఉండదు. ఆక్సిజన్ వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థనే ఉండదు, అప్పులు ఉండవు, ఏముంటాయి? కేవలం ఎంత ముడి సరుకుతోటి వస్తువు తయారవుతుందో దానికి లేబర్ ఛార్జ్ యాడ్ చేసి అదే ధరకు నీకు వస్తువు వస్తుంది అన్నట్టు. ఇక నీకు ఈఎంఐలు నువ్వు జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ ఉండడం అనేది ఉండదు. ఇదంతా పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క దుష్ట పన్నాగం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు అందరూ ప్రజలను ఇప్పుడు దేనిపైన అవగాహన కల్పించాలి? వ్యవస్థ పైన అవగాహన కల్పించాలి. నీచమైన వ్యవస్థలో ఉన్నాం మనము. ఈ నీచమైన వ్యవస్థ ఉన్నన్ని రోజులు మనకు మంచి జరగదు. మనం ఎంత పోరాటం చేసినా కూడా మనం ఏమి సాధించలేము, మనం ప్రాణత్యాగం తప్ప ఏం చేయలేము అని ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు ₹1,00,000 గిటార్ తీసుకుపోయి నువ్వు ఒకరికి ఇచ్చినావనుకో, ఫస్ట్ వానికి గిటార్ వాయించడం నేర్పాలి కదా. ఇప్పుడు గిటార్ వాయించడం నేర్పకుండా నువ్వు ₹1,00,000 గిటార్ తీసుకుపోయి వానికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? అది 5,000కో 10,000కో ఇంకోవానికి అమ్ముకుంటాడు. అది వాయించడం వానికి రాదు, దాని విలువ వానికి తెలియదు. అలాంటిది మనం ఇప్పుడు అందరికీ ఓటు అనేది ఇచ్చినాం. ఆ ఓటు ఇప్పుడు ఇచ్చిన తర్వాత దాని గురించి ఎవ్వరూ చెప్పట్లేదు, దాని గురించి అవగాహన కల్పించట్లేదు. ఇప్పుడు ₹1,00,000 గిటార్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి మనం ఓటు ఇచ్చేసినాం. ఇప్పుడు వాడిని గిటార్ వాయించరాంది, గిటార్ ఏం చేసుకుంటాడు చెప్పు? 5,000కు 10,000కు 1,000కి 500కు ఏం లేకుంటే ₹10 కూడా అమ్మేసుకుంటాడు వాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏముంది? ఫస్ట్ గిటారు నేర్పించిన తర్వాత గిటార్ ఇవ్వాలి. గిటారు నేర్పించకుండానే మనం గిటార్ ఇస్తే నువ్వు 1,00,000 కాదు 10 లక్షల గిటార్ ఇచ్చినా కూడా వాడు ₹10కే అమ్ముకుంటాడు. ఎందుకంటే ఆయన గిటార్ వాయించడం రాదు, గిటార్ విలువ తెలియదు. కాబట్టి ఇప్పుడు మనకు ఓటు అనే ఆయుధం ఉంది. కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా ఈ వ్యవస్థను మారవడానికి, నూతన వ్యవస్థను తీసుకురావడానికి, ఆ నూతన వ్యవస్థ లక్షణాలు ఏంటి అనేది మనం చెప్పాలి. మనం ఏం చెప్తున్నాం? ఇప్పుడు వీని మీద పోరాటం చేయాలి, వాడిని ఎక్కియాలి, వాని మీద పోరాటం చేయాలి, వీడిని ఎక్కియాలి అని ఈ ఒకరిని దింపి ఒకరిని ఎక్కించుడే మనకు సరిపోతున్నది. వ్యవస్థ గురించి చెప్పడం అనేది మనం అసలు మనకి అవగాహన ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? వాళ్ళకు తెలిసిందే చెప్తారు. వాళ్ళకు తెలియంది చెప్పాలని మనం కోరుకోవడం మన మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మనం ఒక నీచమైన వ్యవస్థలో ఉన్నాము, దుష్టమైన వ్యవస్థలో ఉన్నాము, దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నాము అనేది మనము ప్రజలకు చెప్పాలి. మరి మంచి వ్యవస్థ ఏది అంటే, ఈ కమ్యూనిజం కానీ సోషలిజం కానీ ఫెయిల్ అయినాయి కాబట్టి కొత్త వ్యవస్థ వచ్చినది, ఆక్సిజన్ సిస్టమ్, ఓటు ఇజం. దీంట్లో 5 పంచభూతాల ద్వారా ప్రకృతి ఎలాగ ఏర్పడిందో ఈ పంచభూతాలు ఇందులో ఉంటాయి. మైండ్, మజిల్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అనే ఈ 5 భూతాలు, పంచభూతాల ద్వారా ఈ ఓటు ఇజం ఆక్సిజన్ వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. మానవులు మహోన్నతమైన
వ్యవస్థలోకి మారుతారు. అసలు మానవ జన్మ ఎందుకు? మానవ జన్మ అనేది ఆనందానికి, సంతోషానికి, ఆహ్లాదానికి, అంతేగాని పగకు, ప్రతీకారానికి, పీడనకు, వీటికి కాదు. అసలు మానవ జన్మ అర్థమే మార్చేసారు. మానవ జన్మ అనేది ఎందుకు? ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి, అధ్యయనం చేయడానికి, ఆహ్లాదమైన జీవితం గడపడానికి, అనుభూతి చెందడానికి. అది వదిలేసి నువ్వు కష్టపడాలి, నువ్వు పోరాటం చేయాలి, నువ్వు దరిద్రునివి, నువ్వు దరిద్రం నుండి బయటపడాలంటే నువ్వు 16 గంటలు పని చేయాలి, 20 గంటలు పని చేయాలి. మానవ జన్మ అనేది ప్రకృతిని ఆస్వాదించడానికి, మనస్సును ఆహ్లాదంలో ఎప్పుడు పొందపరుచుకోవడానికి, ప్రేమను వంచడానికి, మానవత్వాన్ని చాటడానికి మానవ జన్మ తప్ప ఈ నీచమైన వ్యవస్థ ఏం చేసిందంటే మానవ జన్మను బీపీలు, షుగర్లు వాళ్ళకు ఆ బాడీకి ఎక్కిచ్చేసి వాళ్ళని రోగిష్ఠులుగా మార్చేసింది. ఆరోగ్యవంతమైన జనాభా ఎంతమంది ఉన్నారు? ఎవరిని చూసినా కూడా బీపీ గోళీలు మింగుడు, షుగర్ గోళీలు మింగుడు, థైరాయిడ్ గోళీలు మింగుడు. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? పెట్టుబడిదారి వ్యవస్థ అనే ఒక నీచమైన వ్యవస్థ ద్వారా వచ్చినాయి. కాబట్టి ఈ వ్యవస్థను రూపుమాపి మనము ఆక్సిజన్ వ్యవస్థ, ఓటు ఇజంలోకి ప్రవేశించాలి. థ్యాంక్ యూ.